శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం గురువు గురించి తెలుసుకోబోతున్నాం. అసలు గురువు అంటే ఎవరు? అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం నేర్చుకునే జీవిత పాఠాలే మనకి గురువు. మరి జీవితం అనే నావ ఈదడం ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళు అనుభవపూర్వకంగా తాము గతించేలోపు, అదే ఈ శరీరం పడిపోయేలోపు తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ గురువు అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుకొచ్చేది వ్యాసులు. కాబట్టి ఈ గురువారం రోజు వ్యాసుని యొక్క జీవిత కథ ఏంటి, లేదా వ్యాసుని గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు మీరు చూడాల్సిందే. వేదాలని 4 భాగాలుగా విభజించింది ఎవరు అంటే వ్యాసుడు అని చెప్తూ ఉంటారు. ఆయన్నే కృష్ణ ద్వైపాయుడుగా పిలుస్తూ ఉంటారు. అయితే వేదాలను విభజించటం వల్ల ఆయనని వేదవ్యాసుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ వేదాలతో పాటుగా మహాభారతం, మహాభాగవతం, ఇంకా అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు. మనం ఎన్ని పుస్తకాలు చదవాలి అనుకున్నా పురాణాల విషయంకొస్తే వ్యాసుడు రాసిన పురాణాల గురించి చెప్పని వారు ఉండరు, తెలుసుకోలేని వాళ్ళు అసలు ఈ హిందూ సాంప్రదాయంలో ఉండరు అంటే ఖచ్చితంగా అతిశయోక్తి కానే కాదు. అయితే వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరు. అంటే వేదవ్యాసుడు ఇప్పటికీ చిరంజీవిగా బ్రతికే ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. చిరంజీవి అంటే వాళ్ళకి మరణం ఉండదు అని. ఎప్పటి నుంచో జీవించి ఉన్న వ్యక్తులుగా, ఎప్పటికీ జీవించి ఉండే వ్యక్తులుగా మన పురాణాల ద్వారా మనం 7 గురించి వింటూ వస్తున్నాం. వాళ్ళలో ఒకరే వ్యాసుడు. అయితే వేదవ్యాసుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే చాలాసార్లు చెప్పబడింది అష్టాదశ పురాణాల్లో. అయితే ఇప్పుడు మనం మహాభారతం ఆది పర్వంలో తృతీయ శ్వాసంలో ఉన్న ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే రాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో మునులు తపస్సు చేస్తూ ఉంటే అది చూసి అతను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు దాన్ని గ్రహించి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు, తపస్సుకు నేను మెచ్చుకుంటున్నాను. నువ్వు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ ఉండు, అలాగే రాజ్యపాలన కూడా చేస్తూ ఉండు అని చెప్తాడు. అతనికి దివ్యత్వాన్ని, మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎలాంటి ఆయుధాలు కూడా తాకలేని వాడిపోని పద్మాలున్న ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇస్తాడు. ఆ వసురాజు విమానం ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండటం వల్ల అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. అంటే ఆకాశంలో భూమి మీద తిరిగేవాడు అని ఈ ఉపరిచరుడికి అర్థం వస్తుంది. ఈ వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కనే సుక్తిమతి అని ఒక నది ఉంది. సుక్తిమతి అనే నది పక్కన కోలహలుడు అని పర్వతం సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగిస్తాడు. ఇక సుక్తిమతికి కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కం వల్లే గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. సుక్తిమతి వాళ్ళిద్దరిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికను వివాహం చేసుకుంటాడు. వసువు వసుపదుడిని సైన్యాధిపతిగా చేస్తాడు. ఓ రోజు వసువు వేటకు వెళ్తాడు. తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డేగకిచ్చి తన భార్యకి ఇవ్వమని చెప్తాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకుని పోతూ ఉంటే ఇంకో డేగ చూసి అదేదో తినే పదార్థం అని అనుకుని డేగతో పోట్లాట జరిగినప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడిపోతుంది. అయితే పూర్వజన్మలో బ్రహ్మ శాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతూ ఉంటుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. అది తినడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. 10 నెలల తర్వాత ఒకరోజు పేస్తవారు, అదే చేపలు పడుతూ ఉంటే వాళ్ళు, ఆ చేప వాళ్లకు చిక్కుతుంది. దాని కడుపును చీలిస్తే అందులో ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారు. వాళ్ళని భద్రంగా తీసుకొచ్చి వెంటనే దాసరాజుకి ఇస్తారనమాట. అద్రిక అనే పేరు కల ఆ చేపల్లో ఉన్న అప్సరస మనుషులను కనడం వల్ల తనకు శాప విమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ విధంగానే మత్స్య గర్భాన్ని వదిలిపెట్టి దివ్యవనితిగా మారి దేవలోకాలకి తిరిగి వెళ్ళిపోతుంది.
ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజవుతాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదవుతుంది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమున నది పైన నావ నడుపుతూ ఉండేది. ఇలా జరుగుతుంటే ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడైనటువంటి, శక్తి మహర్షి కుమారుడైనటువంటి పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడికి వస్తాడు. అక్కడ కనిపించిన ఆ మత్స్యగంధిని చూసి మోహించి రతిసుఖం కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కాబట్టి తన కన్యత్వం చెడినా కూడా తన తండ్రి ఏ విధంగా చెప్తాడో అలానే వింటాను, కాబట్టి అతనికి నా ముఖాన్ని చూపించలేను, ఎలా చూపించగలను అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసు వీర్యానికి అద్రికనే అప్సరసకి జన్మించిన జన్మ వృత్తాంతం గురించి చెప్తాడు. చేపల వాసన పోయే విధంగా 1 యోజనం దూరం వరకు సుగంధం వెదజల్లేటట్టుగా వరాన్ని ఇస్తాడు మత్స్యగంధికి. అప్పటి నుంచి యోజన గంధిగా ఆమె పేరు మారిపోతుంది. అయితే అప్పుడు రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని కూడా ఇస్తాడు. అది పగటిపూట అవడం వల్ల, పగటిపూట రతి సలపడం అనే విషయం గురించి వ్యక్తపరచడం వల్ల అక్కడున్న ప్రదేశాన్నంతా మేఘాలతో కప్పేస్తాడు అతడు. ఆ విధంగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తారు వారిరువురికి. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. తల్లికి ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు. అతడే వ్యాసుడిగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. వ్యాసుని జన్మ వృత్తాంతం అనేక విధాలుగా చెప్పబడినప్పటికీ ఇప్పుడు మనం విన్న కథ వ్యాసుని గురించి జన్మ వృత్తాంతంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాసుడి గురించి ఉన్న అనేక కథల్లో ఒక కథ ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా మరొక గురువుకి ఇష్టమైన గురువారం రోజు మరొక కథ ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.